Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీది అండ్ మీ పర్సన్ది కరెంట్ ఎనర్జీ ఏంటో చూద్దామండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మీది అండ్ మీ పర్సన్ది కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మీది చూద్దాం, తర్వాత మీ పర్సన్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మీ కరెంట్ ఎనర్జీ. 8 of Wands, the Chariot, Queen of Pentacles, okay, 8 of Cups, 6 of Swords, 2 of Cups. ఓకే, ఇది మీ కరెంట్ ఎనర్జీ. ఇక్కడ మీరు మీ కరెంట్ ఎనర్జీలో ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా ఉంది అంటే మీ కరెంట్ ఎనర్జీ మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. మీ పర్సన్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని చాలా వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ ఒకవేళ మిమ్మల్ని బ్లాక్లో పెట్టి ఉంటే ఆ బ్లాక్ తీయాలని, ఆ బ్లాక్ తీసి మీకు మెసేజ్ చేయాలని, కాల్ చేయాలని చాలా వెయిట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారండి. మీకు మీ పర్సన్తో చాలా మాట్లాడాలనిపిస్తుంది. మీ పర్సన్ వాయిస్ వినాలనుంది, మీ పర్సన్ మాటలు వినాలనుంది. మీ పర్సన్ని మీరు చాలా చాలా మిస్ అవుతున్నారు. సో మీ పర్సన్ కమ్యూనికేషన్స్ కోసం మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? అండ్ ఇక్కడ ద చారియట్, మీకోసం మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. మీ పర్సన్ ఏ సిచ్యువేషన్ అయితే స్టక్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి. ఆ సిచ్యువేషన్ నుంచి తను బయటికి రావాలి, నన్ను మీట్ అవ్వాలి, నా దగ్గరికి రావాలి, నన్ను మీట్ అవ్వాలి, నన్ను మీట్ అయ్యి నాతో మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు. మీరు మీ పర్సన్ని మీట్ అవ్వాలనుకుంటున్నారండి. మీకు చాలా మీ పర్సన్ చూడాలనుంది, మీ పర్సన్ని చూడాలనుంది, మీ పర్సన్తో మాట్లాడాలనుంది. మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారు. సో తను ఎక్కడైతే స్టక్ ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే సఫర్ అవుతూ ఉన్నాడో ఆ సిచ్యువేషన్లో యాక్షన్ తీసుకుని మిమ్మల్ని కలవటానికి రావాలి అని అనుకుంటున్నారు. ఓకే? అండ్ ఇక్కడ మీరు మీ ఆలోచనల పరంగా మీ పరంగా మీరు స్టెబిలిటీగానే ఉన్నారు. ఓకేనా? మీరు స్టెబిలిటీగానే ఉన్నారు. ఇక్కడ కెరియర్ మీద కూడా ధ్యాస పెట్టారు. మీరు కెరియర్ పరంగా కూడా మీరు ఇండిపెండెంట్గా స్టెబిలిటీని తీసుకురావాలని ధ్యాస పెట్టారు. కానీ మీలో ఈ రిలేషన్ పరంగా ఒక ఫియర్ ఎంటాడుతుంది మిమ్మల్ని. ఆ ఫియర్ ఏంటి? మీ పర్సన్ మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తారా రారా, నా పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారా రారా, నా పర్సన్ నాతో మాట్లాడరా, ఒకవేళ నా పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని ఒకవేళ బ్లాక్ చేసుంటే బ్లాక్ తీస్తారా తీరా, అసలు మళ్ళీ నాతో మాట్లాడరా, అసలు నన్ను మీట్ అవ్వరా, అండ్ నాకు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా, ఈ ఆలోచనతో చాలా ఫియర్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఓకే? మీ వ్యక్తిగతంగా అయితే స్టెబిలిటీగానే ఉన్నారు, కానీ ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ పరంగా మాత్రం ఫియర్ ఎనర్జీలో ఉన్నారు, భయపడుతున్నారు. మళ్ళీ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుందో రాదో అని, మీ పర్సన్ మీకోసం స్టాండ్ తీసుకుంటారో లేదా అని, మీ పర్సన్ దగ్గర నుంచి కమిట్మెంట్ వస్తుందో రాదని ఇలా ఆలోచిస్తూ చాలా భయపడుతున్నారనమాట. ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ 100% కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేదా అదర్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా తన ఆలోచనలో కూడా స్టక్ అయి ఉండొచ్చు. అది కూడా ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనల నుంచి, కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావటం కూడా అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్. మనం దాన్ని కూడా ఆ సిచ్యువేషన్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనొచ్చు. ఎందుకంటే ఒకటి ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా ఒకటి అదర్ పర్సన్ అయి ఉండొచ్చు, ఒకటి కెరియర్ అవ్వచ్చు, ఒకటి తన ఆలోచనలో కూడా తను స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. సో ఈ సిచ్యువేషన్ నుంచి కూడా మీ పర్సన్ స్టక్ అయి ఉండొచ్చు. ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారంటే, ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే నా పర్సన్ స్టక్ అయిపోయారో, ఒకవేళ తన ఫ్యామిలీలోనే తను స్టక్ అయిపోయారండి, అక్కడ మీరు తన ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోవాలి. సో తను ఎక్కడైతే స్టక్ ఫీల్ అయిపోయాడో అక్కడి నుంచి ఎమోషనల్ విత్డ్రావల్ అవ్వాలని కోరుకుంటున్నారు. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేయాలని కోరుకుంటున్నారు మీరు. అది ఫ్యామిలీ అవ్వండొచ్చు, లేకపోతే ఎనీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వండొచ్చు, లేకపోతే తన ఆలోచనలే అయి ఉండొచ్చు. ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ అయిపోయారో, బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. ఓకే? అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి తిరిగి రావాలని చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి. డెఫినెట్గా నా పర్సన్ నా కోసం స్టాండ్ తీసుకోవాలి, నా కోసం డెఫినెట్గా తిరిగి రావాలి నా పర్సన్ నా లైఫ్లోకి.
నా పర్సన్ నా లైఫ్లోకి తిరిగి వచ్చి నాకు ప్రాపర్ కమిట్మెంట్ ఇవ్వాలి, తన లవ్ ప్రపోజల్ని, తన ఫీలింగ్స్ని, తన ఇమోషనల్స్ని, తన ప్రేమని నాకు ఎక్స్ప్రెస్ చేయాలి, నన్ను కేర్ తీసుకోవాలి, నన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇలా ఆలోచిస్తున్నారండి మీరు. ఇది మీ కరెంట్ ఎనర్జీ. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? 6 of Pentacles, Queen of Wands, okay, Ace of Cups, 7 of Pentacles, 5 of Pentacles, 6 of Wands. ఓకే, ఇక్కడ పెంటికల్ ఎనర్జీస్ బాగా ఉంది. సో నాకు ఇక్కడ 2 సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఎనర్జీలో నేను 2 సిచ్యువేషన్స్ చూస్తున్నాను. ఒకటి, మీ పర్సన్ లైఫ్లో తను కెరియర్ పరంగా స్టెబిలిటీ అవ్వకపోతే, కెరియర్ పరంగా తను సెటిల్ అవ్వలేదనుకోండి, కెరియర్ పరంగా తను ఇండిపెండెంట్గా ఇంకా సెటిల్ అవ్వలేదనుకోండి, ఇక్కడ తను ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ తను ప్లానింగ్లో ఉన్నారు. ఏం ప్లానింగ్లో ఉన్నారంటే తను పూర్తిగా కెరియర్ పరంగా తను సెటిల్ అవ్వాలి. ఇది లాస్, ఫైనాన్షియల్ లాస్ అనమాట. సో తను కెరియర్ పరంగా సెటిల్ అవ్వకపోతే తను ఏం ప్లాన్ చేస్తున్నారంటే తను కెరియర్ పరంగా తన లైఫ్లో పూర్తిగా బ్యాలెన్స్లోకి వచ్చిన తర్వాత ఈ రిలేషన్లో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? కెరియర్ పరంగా ఏదైతే తన లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఫైనాన్షియల్ లాస్ ఫేస్ చేస్తున్నారో, ఆ సిచ్యువేషన్లో తను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, అంటే బిజినెస్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే జాబ్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా సరే కెరియర్ పరంగా తను ప్లానింగ్ చేస్తున్నారు. సో కెరియర్ పరంగా తను ప్లానింగ్ ఏంటి? తన లైఫ్లో స్టెబిలిటీ రావాలి, తన లైఫ్లో కెరియర్ పరంగా బ్యాలెన్స్ రావాలి. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్లో నేను కెరియర్ పరంగా బ్యాలెన్స్ అవుతానో అప్పుడే నా రిలేషన్ పరంగా నేను ఒక యాక్షన్ తీసుకోగలను అండ్ రీయూనియన్లోకి వెళ్ళగలను అండ్ నా రిలేషన్లో సక్సెస్ని తీసుకురాగలను అని ఇట్లా ఆలోచిస్తున్నారు. ఒకటి, ఓకేనా? ఎవరికి ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ అండ్ మీరు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ 100% ఉంది. బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు 2 సిచ్యువేషన్స్ని. ఇక్కడ ఏదైతే తన లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయో, 2 చాయిసెస్ ఉన్నాయో, ఆ 2 చాయిసెస్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరితో బ్యాలెన్స్ చేస్తారు? బయట వాళ్ళతో బ్యాలెన్స్ చేస్తే ఊరుకుంటామా? మనం ఊరుకోం కదా. సో డెఫినెట్గా ఇక్కడ ఫ్యామిలీని, సో ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీని అండ్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. క్వీన్ ఆఫ్ వాండ్స్, మీ బ్యూటీకి కానీ, మీ వాయిస్కి కానీ, మీరు ఉండే విధానం, మీ బిహేవియర్ కానీ మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ. ఓకే, సో చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు, చాలా అట్రాక్ట్ అవుతున్నారు, చాలా రొమాంటిక్ థాట్స్లో ఉన్నారు ఇక్కడ. ఓకేనా? సో మిమ్మల్ని అండ్ తన ఫ్యామిలీని ఇక్కడ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు, చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు. డెఫినెట్గా మీ పర్సన్ ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారండి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్యామిలీని ఒప్పించడానికి ట్రై చేస్తున్నాడు, బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ప్లానింగ్లోనే ఉన్నాడు ఫ్యామిలీని ఒప్పించడానికి. కానీ ఇక్కడ ఫ్యామిలీ ఒప్పుకోవటం లేదు. సో అందుకని మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ నేను ఫ్యామిలీ పరంగా నా ఫైనాన్స్ని ఇన్వెస్ట్మెంట్ చేశాను, నా ఎనర్జీని ఇన్వెస్ట్మెంట్ చేశాను, ప్రతిదీ నేను నా ఫ్యామిలీలో ఇన్వెస్ట్మెంట్ చేశాను. బట్ నా ఫ్యామిలీ ఇక్కడ నా రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, నా హ్యాపీనెస్ని వాళ్ళు కోరుకోవట్లేదు. సో నేను ఇక్కడ నుంచి వాకవే చేయాలనుకుంటున్నాను అని అనుకుంటున్నారు. వాకవే చేయాలని అనుకుంటున్నారు. తన ఆలోచనలో తను ఏమనుకుంటున్నారంటే ఇంకా బ్యాలెన్స్ కానప్పుడు నేను ఇంకేం చేయను, బ్యాలెన్స్ చేయడానికి నేను చాలా ప్రయత్నాలు చేశాను, బట్ వాళ్ళు బ్యాలెన్స్ అవ్వట్లేదు, వాళ్ళు చాలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు. సో ఇంకా ఈ సిచ్యువేషన్లో నేను ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది? సో నేను ఈ సిచ్యువేషన్ నుంచి వాకవే చేయటమే బెటరు అని ఆలోచిస్తున్నారు. అదే ప్లానింగ్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ డెఫినెట్గా ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు అండ్ మీతో ఈ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు డెఫినెట్గా. ఓకే, ఇది మీ పర్సన్ ఎనర్జీ అండి.